టు దిస్ ఏది 9 ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక సరే ఇక్కడ ఒకసారి 9.6 అన్నారు 13 అన్నారు దానికంటే ముందు స్లైడ్లో 13.17 టీఎంసీ అన్నారు అసలు నిజమేందో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఏమన్నారు బిఫోర్ 2014 44,000 92,000 ఇప్పుడు పోతుందన్నారు ఈ 92,000 కథ ఇప్పుడే తెలిసినాయి కదా ఇప్పుడు ఆయన్నే చెప్పిండు లైనింగ్ చేస్తే 89,000 పోతుంది అని ఆయన్నే చెప్పిండు నంబర్ 1 నంబర్ 2 2009 కంటే ముందే 1,10,000 పోయిన కథ కూడా చెప్పింది అంటే ఇది బీఆర్ఎస్ హయాంలో ఈ 92,600 పెరిగిందనే తప్పు ఒకటి అయితే ఆంధ్రప్రదేశ్ దాని ప్రకారంగా ఆ రోజు నిర్మించిన దాని ప్రకారంగా 2009 కంటే ముందే 1,10,000 పోతున్నాయి లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరం కరెక్ట్ అనుకుంటే ఈ రోజు కూడా 44,000 ఇప్పుడు లైనింగ్ పని అవుతుంది అది పూర్తయితే 89,000 టీఎంసీలు పోతుంది అన్నది నిజం అంటే ఇది పూర్తిగా అబద్ధము ఈ 92,600 బీఆర్ఎస్ హయాంలో జరగలేదు దెన్ కమింగ్ టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లు ఏమంటాడు 34,720 టీఎంసీల నీళ్లు పోతున్నాయి ఇది బీఆర్ఎస్ చేసింది అంటాడు నిన్నేమన్నాడు చంద్రబాబుకు చెవులో చెప్పినా రాయలసీమ లిఫ్ట్ ఆపినా అన్నాడా మరి ఆపితే 34,000 ఏడికలు వచ్చినాయి ఇది లిఫ్ట్ ఎవరు ఆపినరో ఎట్లా ఆపినరో ఇప్పుడు నేను చూపించిన ఆ రోజు బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ను వ్యతిరేకిస్తూ ఎన్ని ఉత్తరాలు రాసింది అపెక్స్ కౌన్సిల్లో ఎట్లా మాట్లాడింది గ్రీన్ ట్రిబ్యునల్లో తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోరాడి ఏ రకంగా స్టే తెచ్చిండో ఏ రకంగా పనులు ఆపినరో నేను స్పష్టంగా చెప్పిన ఈ 34,000 కూడా ఉత్తదే అవి పోతలేవు నీళ్లు ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆ ప్రాజెక్టు ద్వారా పనులు జరుగుతలేవు నీళ్లు పోయే పరిస్థితి లేదు అంటే 92,000 అబద్ధం 34,000 అబద్ధం ఇక నౌ ఈ రెండు హెచ్ఎన్ఎస్ఎస్ మలయాళ అండ్ ముచ్చమర్రి ఈ రెండు సీక్వెన్స్లో ఉంటాయి దే ఆర్ నాట్ ప్యారలల్ దే ఆర్ ఇన్ సీక్వెన్స్ రెండు డిఫరెంట్ కాదు ఆ నీళ్లు పోసే సిస్టమ్ ఒకటే ఉంటుంది అంటే ఇది 833 ఫీట్ ఉంటుంది 833 ఫీట్ల నీళ్లు లేకపోతే కిందికేళ్ళు గుంజడానికి ఇది 797 ఉంటుంది దే ఆర్ ఇన్ సీక్వెన్స్ దే ఆర్ నాట్ ప్యారలల్ రెండు కూడా ఒకటే రెండు కలిపి తీసుకుపోయినా 6,300 పోతాయి అంతే తప్ప అది 6,300 కాదు రెండు కలిపి ఒక్కటే నంబర్ 1 అయినా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది 2009లో ప్రారంభమైంది దిస్ ఇస్ నాట్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బీఆర్ఎస్ పీరియడ్ 2009లో స్టార్ట్ అయింది అదేవిధంగా ఇది 1000 వెలిగొండ 11,500 ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది వెలిగొండ 2008లో స్టార్ట్ అయింది వెలిగొండ ఈ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2008 అంటే ఇదంతా ఫాల్స్ కదా ఎంత పచ్చి అబద్ధం మాట్లాడుతుందంటే సరే ఈ లెక్క కూడా వాళ్ళే తప్పు చేసి 9.6 ఒక స్లైడ్లో 13 రాసిండు ఒకసారేమో 9.6 రాసిండు ఏం చెప్తున్నారు బయటకు అరే ఆనాడు 4 ఉండే ఇలా 13 అయింది బీఆర్ఎస్ వచ్చినాక నీళ్లు బాగా పోతున్నాయి శ్రీశైలం కేలని ఒక పచ్చి అబద్ధాన్ని చేస్తూ ఉన్నారు ఆ 92,000 మీ హయాంలో ఈ 34,000 పోతనే లేవు ఈ 6,300 కలిపితే అది ఒక్కటే సీక్వెన్స్లో ఉంటుంది దట్ టు ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2009 నౌ కమింగ్ టు పాలమూరు రంగారెడ్డి సో ఇక్కడికి అయింది నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డిలో వీళ్ళు నిన్న మాట్లాడుతుండే ఆయన ఇది మేమేదో బాగా కష్టపడ్డాం పాలమూరు రంగారెడ్డి రూపకల్పన చేసిందే కాంగ్రెస్ అసలు మేమే మొత్తం చేసినాం అంటాడు మీ కథ ముంగట చెప్తా అసలు పాలమూరు రంగారెడ్డి 2009 ఎలక్షన్ల ముందు 2009 ఎలక్షన్ల ముందు అప్పుడు విఠలరావు గారు దరఖాస్తు ఇస్తే దాని మీద సీఎం ఎండార్స్మెంట్ జీవో ఎప్పుడు వచ్చింది 2014 ఎలక్షన్ల ముంగట 2013లో జీవో అంటే జీవో ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది ఆయన మీకు ఆ జీవో కూడా ప్రాజెక్టు కాదు డిపిఆర్ తయారు చేయడానికి ఇచ్చే జీవోకే 5 ఏళ్ళు తీసుకున్న కాంగ్రెస్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉంది సరే జూరాల ఎందుకు అనేది నెక్స్ట్ స్లైడ్లో ఇంకా డీటెయిల్గా మంచిగా చెప్తా జూరాలకు 10 లక్షలు 12,30,000 జలాశయాలు 3 6 ఇక్కడ ఇది ఒక్కటి ఇంపార్టెంట్ చూడండి ముంపుకు గురయ్యే గ్రామాలు 47 గ్రామాలు ఇక్కడ 3 గ్రామాలు 20 తండాలు జనాభా జూరాల నుంచి గడితే 84,400 మంది ముంపుకు గురవుతారు ఇక్కడ 11,000 మాత్రమే 84,000 మందిని మనం ముంపుకు గురైతే వాళ్ళ ఇండ్లు షిఫ్ట్ చేయాలి 84,000 మందిని వాళ్ళ ఇండ్లు ఖాళీ చేయించి తీసుకుపోవాలంటే ఈ రోజుల్లో ప్రాక్టికాలిటీగా సాధ్యమైద్దా ఎంత కష్టమవుతుంది ఒక ఊరు ఖాళీ చేయాలంటేనే కష్టము 47 ఊర్లు 84,000 మందిని ఖాళీ చేసి కట్టగలుగుతామా అనేది ఒక ఇంపార్టెంట్
సరే వాళ్ళు డిపిఆర్ వాళ్ళ 5 ఏళ్లలో 6 ఏళ్లలో డిపిఆర్ కూడా చేయలేదు. మనము డిపిఆర్ఏ కాదు 90 టీఎంసీలకు 7 అనుమతులు కూడా పాలమూరు రంగారెడ్డికి మనం సాధించినాం. సరే ఇది ఆయకట్టు వివరాలు 12,30,000. ఈ అనుమతులు మనం ఏమేమి సాధించినాం అనేటువంటివి అనుమతులు. నెక్స్ట్ సరే అనుమతులు సాధించినా నేను చెప్తలేను, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం రాశారు? The following ప్రాజెక్టుకు ఎన్ని అనుమతులు మనం సాధించాము అనేటువంటిది ఇది ఉత్తమ్ గారు 2014 జనవరిలో రాష్ట్ర లేఖ. ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, వైల్డ్ లైఫ్ వచ్చింది, ఎన్విరాన్మెంటల్ వచ్చింది, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వచ్చింది, సెంట్రల్ సాయిల్ వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వచ్చింది, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 7 అనుమతులు వచ్చాయని చెప్పిండు 24. ఆయన లెటర్లో ఏం రాసిండు? ద ఫాలోయింగ్ క్లియరెన్సెస్ ఆర్ అండర్ స్క్రూటినీ at different hydrology, irrigation plans, cost estimate and interest. 4 పెండింగ్. నిన్న అసెంబ్లీలో ఏం చెప్తాడు? 4 వచ్చినాయి, అన్ని పెండింగ్ ఉన్నాయంట. కానీ వాస్తవం ఏంది? 7 వచ్చినాయి, 4 పెండింగ్ ఉన్నాయి. కానీ నిన్న అసెంబ్లీలో ఏమంటాడు? 4 వచ్చినాయి, అన్ని పెండింగ్ ఉన్నాయంటాడు. ఇది 90 టీఎంసీలకు డిపిఆర్ సబ్మిట్ చేసి ఆ 90 టీఎంసీల డిపిఆర్ మీద వచ్చిన అనుమతులు కదా ఇవన్నీ. మీరు 7 మేము తెచ్చినాం, మీరు వచ్చిన మీ 4 అనుమతులు తెచ్చి ప్రాజెక్టు ముందుకు తీసుకుపోవాలన్నా డిపిఆర్ వాపస్ తీసుకొచ్చాం. ఇది ఉత్తమ్ రాయడమే కాదు, మొదట్లో సీఎం అంటుండే విజయభాస్కర్ రెడ్డి ఒకటే కనిపిస్తుండే రేవంత్ రెడ్డి. ఇవి ఆ విజయభాస్కర్ రెడ్డి రాసిన ఉత్తరం 18/11/2025. ఆయన ఏం రాసిండు? Further, the following clearances were obtained from various directorates of CWC. ఇది మన పీరియడ్ లో 2023 ఇవన్నీ వచ్చినాయి. సిడబ్ల్యూసిని మీరు మిగతా అనుమతులు ఇవ్వండి అని చెప్పి ఆ విజయభాస్కర్ రెడ్డి గారు రాసిన ఉంటారు. అంటే ఇట్లా మనం పాలమూరుకు అనుమతులు తెచ్చింది మనం. ఆ విజయభాస్కర్ రెడ్డి రాసిన ఉత్తరంలోనే చూడండి. ద సిడబ్ల్యూసి హాస్ కమ్యూనికేటెడ్ ఎ లెటర్ 19/12/2024 duly written to PRLIS wherein it is stated that Government of Telangana did not submit the replies to the letter dated 4/4/2024. అంటే వాళ్ళ హయాంలో రిప్లైలు సబ్మిట్ చేయకపోవడం వల్ల ఏమైంది బాబు? రావట్లేదా? చూడు బాబు ఒకసారి. రిప్లైలు సబ్మిట్ చేయకపోవడం వల్ల నువ్వు మార్చగల బాబు, నేను ఇక్కడ చేసుకుంటాను. అక్కడ మార్చలేదు బాబు, మీరు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుండ్రా? నాకు వదిలేయి అమ్మా. పవరా? ఇంట్లో బ్యాటరీ అయిపోయిందా? లేకపోతే నువ్వన్నా మార్చమది ఏదో రైట్. పోతిరెడ్డిపాడు ఇదైపోయింది, పాలమూరు అయిపోయింది, అనుమతులు అయిపోయింది. ఎస్ నెక్స్ట్ ఇది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించింది, అసలు పాలమూరు పనులే జరగలేదు అని నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీరు చూడండి, ఇక్కడ విత్ ఆధారాలు చూపిస్తున్నాను నేను మీకు. ప్యాకేజ్ 2 నార్లాపూల్ రిజర్వాయర్ 99% అయింది. ప్యాకేజ్ 6 ఏదుల రిజర్వాయర్ 99% అయింది. వట్టెం రిజర్వాయర్ ప్యాకేజ్ 9, 10, 11 99% పూర్తయింది. దెన్ కర్వెన రిజర్వాయర్ 96% పూర్తయింది. దెన్ ఉద్దండాపూర్ రిజర్వాయర్
దాదాపు 64% పూర్తయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్, ఇదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. సరే, ప్యాకేజ్ 3 92% అయింది, ప్యాకేజ్ 12 99% అయింది. యాక్చువల్గా ఈ ప్యాకేజ్ 3 ఏదైతే 92% అయిందో, ఈ 92% ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 8-10% పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. 50 టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్. అంటే ఎందుకు మీరు చూడండి, నార్లాపూర్ ఫస్ట్ది 6.40 99% అయింది, ఏదులా 99% అయింది, వట్టెం 99% అయింది, కర్వెన 99% అయింది. పెండింగ్ ఏమున్నదంటే ఈ లింక్ 3, మా మరి జనార్దన్ రెడ్డి గారికి మరి బాగా ఐడియా ఉంటుంది. ఈ లింక్ 3లో కొద్దిగా బండి వచ్చి పని ఆగింది. 2 కిలోమీటర్ల కాలువ తవ్వి ఉంటే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. ఇంకా ఇంపార్టెంట్, 2 టీఎంసీని 1 టీఎంసీకి తగ్గించిండ్రు అనే ఆరోపణ చేస్తున్నారు. ఇది చూడండి, ప్యాకేజ్ 4 ట్విన్ టనల్. ఇది చూడండి, ట్విన్ టనల్, ఒక్కొక్క టనల్ 1 టీఎంసీ నీళ్లు తెస్తుంది. దాని కెపాసిటీ ఈచ్ టనల్ 1 టీఎంసీ. టనల్ చూడండి, ప్యాకేజ్ 4 ట్విన్ టనల్, లెఫ్ట్ అండ్ రైట్ టనల్స్ కంప్లీటెడ్, అంటే 2 టీఎంసీకి టనల్ పూర్తయింది. ప్యాకేజ్ 7 ట్విన్ టనల్, లెఫ్ట్ అండ్ రైట్ టనల్ కంప్లీటెడ్. మరి 1 టీఎంసీకి తగ్గించింది నిజమైతే 1 టనలే చేయాలి కదా. మరి లెఫ్ట్ టనల్ 1 టీఎంసీ, రైట్ టనల్ 1 టీఎంసీ. అంటే బీఆర్ఎస్ హయాంలో 2 టనల్లు 2 టీఎంసీల కోసం తవ్వబడ్డాయి, 2 టీఎంసీల కోసం కాలువలు తవ్వబడ్డాయి, 2 టీఎంసీల కోసం ప్రాజెక్టు నిర్మించబడ్డది అనడానికి పక్కా ఆధారాలతో సహా నేను ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. నెక్స్ట్, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిన దాని గురించి బాగా పెరిగింది, 3 అంతలు పెరిగింది. పాలమూరు ఇల్లు 35 అన్నారు, 50 అనుకున్నారు, ఇప్పుడు 80 అవుతుంది అని మాట్లాడింది. అంటే 80 అంటే కూడా 3 టైమ్సే కదా, 3 టైమ్స్ పెరిగింది అంటారు. అసలు కాంగ్రెస్ పాలనలో, తెలుగుదేశం పాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినరు, ఎన్ని సంవత్సరాలు పట్టిందో నేను చూపిస్తాను. నిన్న వాళ్ళు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి, అయ్యో 3 ఏళ్ళలో చేస్తామన్నారు. 3 ఏళ్ళలో అంటే ఎప్పుడు కావాలి? 2019కే కావాలి కదా, 20కే కావాలి కదా అంటుండ్రు. ఆయన 35,000ది వీళ్ళు 55,000 చేసిండ్రు అని మాట్లాడిండు. నేను మరి అసలు వీళ్ళ చరిత్ర ఒకసారి చెప్పదలుచుకున్నాను. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 122 కోట్లతో స్టార్ట్ చేసిన నాగార్జున సాగర్ 1183 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 9.7, 10 టైమ్స్ పెరిగింది, 10 రెట్లు పెరిగింది. మరి పాలమూరు 32,500 నుంచి 35,500 నుంచి 55 అయింది, డబులే కదా. పొన్ను మన 85 అంటే కూడా 2.5 టైమ్సే కదా. మరి నీ నాగార్జున సాగర్ 10 రెట్లు ఎందుకు పెరిగింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 46 సంవత్సరాలు పట్టింది. దెన్ శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో 1964లో స్టార్ట్ చేసిన శ్రీరామ్ సాగర్ 4,300 కోట్లతో 1997లో పూర్తయింది. ఎన్ని రెట్లు పెరిగింది? 107 రెట్లు. మరి దీనికి ఏం చెప్పాలి? మీరందరు తిన్నారా, మింగినరా? మమ్మల్ని అంటున్నావు కదా, 2 రెట్లు పెరుగుతూనే తిన్నరు మింగింది అంటున్నావు. 107 రెట్లు పెరిగింది, 33 సంవత్సరాలు కట్టింది మీరు. దెన్ జూరాల, ఇదే మహబూబ్ నగర్ జిల్లా, 70 కోట్లతో స్టార్ట్ చేసిన జూరాల 1815 కోట్లతో 2016లో పూర్తయింది. అంటే 25 రెట్లు పెరిగింది, 36 సంవత్సరాలు పట్టింది. మరి పాలమూరు ఎలా ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పెరుగుతుంది, లేకపోతే డీజిల్ రేట్ పెరుగుతుంది, లేబర్ రేట్ పెరుగుతుంది, వేరియస్ రీజన్స్తో ప్రాజెక్ట్స్ పెరుగుతుంటాయి. ఇవన్నీ ఎట్లా పెరిగినాయి మరి? అట్లా చెప్పుకుంటూ పోతే కల్వకుర్తి, ఇదైతే 1984లో స్టార్ట్ చేసిన కల్వకుర్తి 41 ఏళ్ళు పట్టిందప్ప. 30 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ 30 ఏళ్ళు. 30 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీలో కల్వకుర్తిలో ఇచ్చిన నీళ్లు 13,000 ఎకరాలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 3,13,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. అది కల్వకుర్తి 233 కోట్లకి వెళ్ళి ఇలా 5,861 కోట్లకు పెరిగింది. ఏమన్నారు మరి? దీన్ని ఎన్ని రెట్లు పెరిగింది? కల్వకుర్తి 25 రెట్లు పెరిగింది. ఇది ఇట్లా ప్రాజెక్ట్. అంటే ఈ చిల్లర మాటలు మాట్లాడి ఇవన్నీ బయటపెట్టి ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు? ఒక్కొక్క ప్రాజెక్టు 46 ఏళ్ళు, 33 ఏళ్ళు, 36 ఏళ్ళు, 41 ఏళ్ళు, 11 ఏళ్ళు, 16 ఏళ్ళు, 12 ఏళ్ళు, 19 ఏళ్ళు. ఇవన్నీ మీరు కట్టినాయే కదా. ఇవన్నీ ఇన్ని రెట్లు మీ హయాంలోనే కదా అంచనాలు పెరిగినాయి. దీనికి మరి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రాజెక్టులకు ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా పెరుగుతుంటాయి, కానీ దాని మీద బట్టగాల్చి మీరు చేస్తామంటే మరి దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఇప్పుడే నేను చెప్పిన నార్లాపూల్ 95, ఏదుల 100, వట్టెం 95, కర్వేన 100 ఎట్లా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని ఇందాకే చెప్పిన. జీవో ఇవ్వడానికే పాలమూరుకు 6 ఏళ్ళు పట్టింది. 2009లో సీఎం ఆఫీస్ నోటు, జీవో 2013. ఇది ప్రాజెక్ట్ కాదు, డిపిఆర్ తయారు చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. పోనీ డిపిఆర్ తయారైందంటే డిపిఆర్ కూడా 2014 కాంగ్రెస్ దిగిపోయేదాకా డిపిఆర్ కూడా తయారు కాలే. ఉత్తదే నాలుకకు రాసుకొని పడేసే ఒక్క జీవో తప్ప ఏమి లేదు. ఇది 9 ఎలక్షన్ల ముందు ఈ డ్రామా, 14 ఎలక్షన్ల ముందు ఆ డ్రామా. ఇక ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. సరే డిపిఆర్ రిటర్న్ నేను చెప్పిన. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాలువలు దవ్వలేదు. కాలువలు ఇప్పుడు ఫస్ట్ తోకకాడ దవ్వుతారా, మొదలు ముంగట పని చేస్తామా? హెడ్ వర్క్ చేస్తారా, తోక పని చేస్తారా? ముందు రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చే పంప్ హౌస్ కట్టాలి, రిజర్వాయర్ కట్టాలి, టనల్ దవ్వాలి, కాలువ దవ్వాలి. నీళ్ళు వచ్చినాక పొలాలకు నీళ్ళు పోయే కాలువ దవ్వాలి. ఆ పని కూడా మేము చేసినాం. ఆ పని కూడా 7,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇందాక నేను చూపించిన టనల్ పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, ఎంత పర్సెంటేజ్ వరకు జరిగిందో చూసినాం. ఈ పని అంతా అయినాక ఇప్పుడు కాలువలు దవ్వాలని 7,000 కోట్లతోని 6 ప్యాకేజీల్లో టెండర్లు పిలిచినాం. టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ కూడా అయింది కాలువలకు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ కాలువల టెండర్లు రద్దు చేసి 2 ఏళ్ళైనా మళ్ళా కాలువలకు టెండర్లు పిలువలే, పనులు చేయలే. బీఆర్ఎస్ వచ్చుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఆ కాలువలు పూర్తయి ఇవాళ నీళ్లు బారుతుండే. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఆ ప్రాంతాల్లో ఇవాళ నీళ్లు బారుతుండే. 2 ఏళ్ల నుంచి నువ్వు కాలువలకు టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినావు, ఆ టెండర్లు ఎందుకు పిలవలేదు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇది ఓపెన్గానే దొరికిపోయింది కదా, నేను అసెంబ్లీలో చూసింది కదా. ఉత్తమే చెప్పిండు కదా 45 టీఎంసీలకు తగ్గించినాం. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, సరే ముందైతే 45 తెచ్చుకుంటామని తగ్గించినాం అని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇది ట్రిబ్యునల్లో సబ్జుడిస్ అయింది, అందువల్ల మేము తగ్గించినాము అన్నాడు. మీరు చూసింటారండి, అసెంబ్లీ చాలామంది చూసే ఉంటారు. ఉత్తమ్ మాట్లాడుతూ 90 నుంచి 45కి తగ్గించినామని ఓపెన్గానే ఏదైతే కేసీఆర్ గారు చెప్పిందని నేను ఒప్పుకోక తప్పలే వాళ్ళకు. రేవంత్ కూడా 90 నుంచి 45కి తగ్గించిన అన్నాడు. చెప్పుకుంటూ ఏమన్నారంటే, ఇది చాలా ఇంపార్టెంట్, చెప్పుకుంటూ ఏమన్నారంటే అది మ్యాటర్ సబ్జుడిస్ అయింది కదా, అందువల్ల ఆ 45 టీఎంసీలు ఆ ట్రిబ్యునల్ తేల్చేదాకా రాదు కదా, మరి ఇక ఏం చేయాలని 90, 45 తగ్గించుకున్నాము అన్నారు. మరి బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా సబ్జుడిస్ అయింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022లో ఆ 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వొద్దని, ఆ నీళ్లుతో వాళ్ళు ప్రాజెక్టు చేపట్టిండ్రు పాలమూరు, దాన్ని ఆపాలని ఇదే బ్రిజేష్ కుమార్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు IA నంబర్ 13/2022 ఆ రోజు జగన్ ప్రభుత్వం కూడా వేసింది. కానీ కేసీఆర్ గారు మంచి లాయర్లను పెట్టి ఇది మా హక్కు, ఇది మేము వాడుకుంటాము అని చెప్పి ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము వాదిస్తే ఆయన ఇచ్చిన ఆర్డర్, ఫర్ ద రీజన్స్ గివెన్ అండ్ డిస్కషన్స్ హెల్డ్ ఇన్ దిస్ ఆర్డర్ we find that this tribunal does not have jurisdiction to entertain the application moved for grant of interim relief అని ఆంధ్రప్రదేశ్ పెట్టిన అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తూ ఆ 45 టీఎంసీల మీద హక్కు తెలంగాణకు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పనులు కొనసాగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు సబ్జుడిస్ తెలంగాణ ఏం చేసినావు, నువ్వు 90, 45 చేసుకుంటా చాలు. మరి అప్పుడు సబ్జుడిస్ అయితే కేసీఆర్ ఏం చేసిండు, అడ్వకేట్లను పెట్టి వాయిదించి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్పును పక్కకు పెట్టించి 90 టీఎంసీలకు పని కొనసాగించాడు కేసీఆర్. ఇది మీకు మాకున్న తేడా. సరే, ఇది కూడా ఇంపార్టెంట్, కానీ చాలా పెద్ద టైం తీసుకోవాలి. కాంగ్రెస్ కాళేశ్వరం తొందరగా పూర్తి చేసిండ్రు, పాలమూరు చేయలేదు, పిచ్చి ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో మనకు నికర జలాలు ఉన్నాయి, 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కనుక అక్కడ నీటి కేటాయింపులు చేసినప్పుడు అనుమతులు వస్తాయి. పాలమూరు రంగారెడ్డిలో మనకేమైంది, నీళ్లు లేకపోతే, నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్ రాదు. నీటి కేటాయింపులు లేకపోతే నీకు సిడబ్ల్యూసి అనుమతులు రావు. అనుమతులు రాకుంటే నువ్వు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ చేయలేం, ఎక్కడి నుంచి లోన్లు తేలేం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు మనకు. మరి పాలమూరులో ఆ సమస్య ఉంటే కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేసిండు. ఎందుకు చేసిండ్రు, మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు కేఆర్ఎంబి ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతున్నాయి.
ఇప్పటికే పాలమూరు మీద మేము 27,000 కోట్లు ఖర్చు పెట్టాం, మాకు నీళ్లు ఇవ్వాలి అని అడగడానికి హక్కుకు క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ గారు పనులు నడిపించిండు. అది వ్యూహం, అది కేసీఆర్ గారి నిబద్ధత. కేసీఆర్కు పాలమూరు మీద నీళ్లు సాధించాలని నిజాయితీకి 27,500 కోట్ల రూపాయలు ఇవాళ ఆయన కష్టపడి ఖర్చు పెట్టి రైట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దేశంలో ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్టులు కడితే ఏమైందంటే అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ బేసిన్ ఉన్న డబ్బు ఖర్చు పెట్టింది కదా, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా అని ట్రిబ్యునల్లు నీళ్లు కేటాయిస్తూ ఉంటాయి. అందువల్ల కేసీఆర్ గారు కూడా నీటి కేటాయింపులకు ఒకవైపు ఉపాయం చేసిండు. 45 మైనర్ సేవింగు, 45 గోదావరి డైవర్షను అని 90 పెట్టి డిపిఆర్ పంపి తల్లాడిండు. వాస్తవానికి కేసీఆర్ గారి ఆలోచన 90 కాదు, 170 టీఎంసీలు పాలమూరుకు వాడతా అనేది ఆయన వ్యూహం. 170 ఎప్పుడు వాడదామని, ఎట్లా సెక్షన్ 3 వస్తుంది మనకు కృష్ణాలో ఆ 1005 టీఎంసీలు పంచితే మనకు 600-700 వస్తుంది. ఇప్పుడు ఉన్నది 299, రేపు 600-700 వస్తే 400 ఉంటాయి కదా, నేను పాలమూరుకు 170 పెడతా అనేది కేసీఆర్ వ్యూహం. అయితే ఈ 90తో ఎందుకు ముందుకు పోతారు? అనుమతులు అంటూ వస్తే నేను ఫటాఫట్ కాలువలు తవ్వుకుంటా, పని చేసుకుంటా, పనులు ఆగద్దు అని ఒక వ్యూహంతో కేసీఆర్ గారు ముందుకు పోయింది. ఆ 90కి రకరకాల ప్రయత్నాలు చేసి 7 అనుమతులు తెచ్చిండు కదా కేసీఆర్. నువ్వు తెలివి తక్కువని అయిపోయి ఆ మిగతా 3 తెచ్చుకోక డిపిఆర్ వాపస్ తెచ్చినావు. నువ్వు తెలివి తక్కువని పోయి 90 45 చేసుకుంటా అంటున్నావు. కేసీఆర్ గారు ఆయన ఆలోచన 170, ఆయన వ్యూహాత్మకంగా ముందుకు పోయిండు. ఆ మాత్రం సోయి లేదు. చివరికి ఎంత ప్రయత్నం చేసిందంటే పాలమూరుకు మనకు బ్యాంకుల నుంచో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డబ్బులు రాకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ డబ్బులు 10,000 కోట్లను పాలమూరుని అందులో భాగం చేసి ఆ 10,000 కూడా తెచ్చి పాలమూరు మీద ఖర్చు పెట్టిండ్రు. అంటే ఆ ప్రాజెక్టు ముందుకు పోవాలని ఎంత నిబద్ధతతో ఆయన కృషి చేసిండో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఈ ఫైనల్ అనుమతులు రాకుండా దీనికి ఏ సంస్థ కూడా అప్పు ఇయ్యదు, ఎక్కడ కేంద్రం నుంచి డబ్బు రాదు. కాళేశ్వరంలో దీన్ని భాగం చేసి ఆ 10,000 కోట్లను కూడా దీని మీద పెట్టి పాలమూరును ఎట్లన్నా ముందుకు తీసుకుపోవాలని కేసీఆర్ గారు తపన పడ్డాడు. మీకు పోయలేదు, ఇలా మేము కదా పాలమూరుకు తల్లాడింది. మీరు 30 ఏళ్ళు కల్వకుర్తిని బండబెట్టిండ్రు, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ను 10 ఏళ్ళు మీరు పండబెడితే మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాకు మేము కదా నీళ్ళు ఇచ్చింది. 60 ఏళ్లలో మీరు పాలమూరుకు 1,00,000 ఎకరాలే మీరు ఇచ్చింది, ఒకటే జూరాల 1,00,000 ఇచ్చిండ్రు, 3 లక్షలు పొడగొట్టిండ్రు. మైనర్ ఇరిగేషన్లో 2 లక్షలు పోయింది, ఆర్డీఎస్లో 87,000 పోయింది. ఇచ్చింది 1,00,000, పొడగొట్టింది 3. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైనర్లో పోయిన 2 లక్షలు మిషన్ కాకతీయ కింద స్థిరీకరించిండు. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి 87,000 ఆర్డీఎస్లో తెచ్చిండు. ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 6.5 లక్షల ఎకరాలు తెచ్చి 10 లక్షల ఎకరాల మాగానిగా ఈ పాలమూరును మార్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. నువ్వేమో 2,80,000 పొక్కబెట్టినావు, మేము 10 లక్షల ఎకరాలు బారిచ్చినాం. నిజాం కాలంలో, కాకతీయుల కాలంలో పాలమూరుకున్న చెరువులను తెరలు చేసినావు, ఆర్డీఎస్ను ఆగం పట్టించినావు. మేము ఆర్డీఎస్కు జీవం తెచ్చి, చెరువులకు జీవం తెచ్చి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 10 లక్షలు పారించి పాలమూరు వలసలు వాపసు వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా పాలమూరు మీద చెప్తే చాలా ఉంది, కానీ ఇప్పటికే మీ ఓపిక అవుతున్నట్టుంది. ఐ ట్రై టు కంప్లీట్ క్విక్లీ. లేట్ అవుతుందా, బోర్ అవుతుందా? కొంచెం క్విక్గా చెప్తా. దెన్ జూరాల టు శ్రీశైలం సోర్స్ ఎందుకు మార్చింది? ఇదొక అసలు ఎవడన్నా నా దృష్టిలో మెడ మీద తలకాయనోడు ఎవడి క్వశ్చనే అడగడు. దీనివల్ల కొద్దిగా బుర్రల మైండ్ ఉన్నోడు అడగడు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణకు నీళ్లు రావద్దు, శ్రీశైలం మాకే ఉండాలి, మేము దంచకపోతాం పోతిరెడ్డిపాటికి వెళ్ళి, రాయలసీమ లిఫ్ట్కి వెళ్ళి, ఈ తెలంగాణ ఓడిలకు రావద్దని మనను జూరాలలో ఇరికిచ్చారు. మీరు అలానే కొట్టుకొని సాగురండి. అది సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల ఆలోచన. ఇవాళ కూడా వీళ్ళు ఆ సమైక్యవాదుల అది ఏమంటారు, వాళ్ళ కింద పనిచేసిన ఇంకా పోతలేనట్టుంది ఆ బానిస తత్వం. మేము ఇంకా అలానే ఉంటాం అంటున్నారు. అసలు ఈరోజు మా మహబూబ్ నగర్ మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు ఇక్కడ నాకు కనబడుతుండ్రు. ఇప్పుడు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారిది, మా మక్తల్ రామ్మోహన్ గారిది, వీళ్ళందరికీ మన నెట్టంపాడు, భీమా ఆయకట్టు ఉంటుంది. ఇప్పుడు పోదాం పాడి, పాలమూరుకు వస్తావా? ఉత్తం పోదాం పా. ఈరోజు నెట్టంపాడు మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి.
ఈరోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీళ్లు లేవని ఇవాళ జూరాల ఓనాయకట్టు 1,00,000, నెట్టంపాడు 1,40,000, భీమా 1,60,000, ఇవాళ కోయిల్ సాగర్ ఒక 50,60,000 క్రాప్ హాలిడే ఇచ్చిందా లేదా? మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణా నీళ్లు బారిస్తలేవా? ఇప్పుడు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్ళు వస్తున్నాయి. శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసిండ్రు. మరి అండ్లపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు, మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు. అసలు అంటే నీ ఉద్దేశం ఏంది? ఇక తెలంగాణ ఆంధ్రోడికి శ్రీశైలం అప్పచెప్పుదాం, ఇక మొత్తం వాళ్ళకే అప్పచెప్పుదామనే ఇంకా అదే సమైక్యవాదుల మైండ్ సెట్ మీది. ఇంకొక బేసిక్ పాయింట్, కృష్ణానదిలో ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీ తుంగభద్ర. తుంగభద్ర నది శ్రీశైలంకు ప్రతి ఏటా 450 నుంచి 600 టీఎంసీల నీళ్లు తెస్తాయి. అంటే ఇక తుంగభద్ర మొత్తం ఆంధ్రాకి అప్పచెప్తావా? మన లెక్క తెచ్చుకోవద్దా? జూరాల కాడ తుంగభద్ర కలుస్తుందా? జూరాల దాటి కిందికి పోయినాక తుంగభద్ర శ్రీశైలంలో కలుస్తుంది. మరి తుంగభద్ర ఒడగొట్టుకుందామా? తుంగభద్ర నీళ్లు పొందాలన్నా 306 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో మన హక్కు పొందాలన్నా మనం శ్రీశైలంకు పోయినాం. ఇప్పటికే దీని మీద భీమా ఉండే, కోయిల్ సాగర్ ఉండే, నెట్టంపాడు ఉండే, జూరాల ఓ నాయకట్టు ఉండే. ఆ వాటికే నీళ్లు లేక వాళ్ళు అక్కడ మంచినీళ్ళకే తిప్పలైతుంటే దాంట్లో పెడితే ఎట్లా? ఈ సంవత్సరం ఇవాళ ఈ నిమిషానికి క్రాప్ హాలిడే ఉంది జూరాల మీద. అందులో పప్పిఆర్ఎల్ వేసి పెట్టాలంట. అంటే ఇక తుంగభద్ర వాళ్ళకే, శ్రీశైలం వాళ్ళకే మనం గిన్నెలే కొట్టుకొని సావాలన్నా? యావరేజ్ 22-23 రోజుల వరద కూడా ఉండదు అక్కడ. అంటే మీకు ఇంకా కూడా అదే సమైక్యవాదుల మైండ్ సెట్లో ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు సిడబ్ల్యూసి రెండవది, ఈ ప్రాజెక్టును అడ్డుకునే దానిలో భాగంగా ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు? అడగంటిండ్రు ఇంత పాలమూరు పూర్తయితే ఆయనతో పోతాం అని రేవంత్ రెడ్డే ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతుండు అని ఈనాటి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి మాట్లాడు. ఇక కమిషన్ల కథ, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్. అసలు ఇది 4,350 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారట. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, వాస్తవానికి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ను ఎడబెడుతున్నారు మళ్ళా. అయితే భీమాల పెడుతున్నారు మళ్ళా. భీమాకు ఇప్పటికే 20 టీఎంసీలలో ఆ 2,10,000 ఎకరాలు పారే పరిస్థితి లేదు. వాళ్ళకే నీళ్ళు తక్కువ ఉన్నాయి. అండ్లకేళి మళ్ళీ ఒక 7 టీఎంసీలు గుంజుతా అంటే అవుతుందా? అటు భీమా ఆగం, ఇటు కొడంగల్ ఆగం, ఇద్దరి మధ్య కొట్లాట. అన్నిటికంటే ఇంకా డేంజరస్ పాయింట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది? నువ్వేం లెక్క పెట్టిన, మనం ఏం చెప్పినాం? భీమాకు 1 టీఎంసీకి 10,000 ఎకరాలు బారుతుంది, 20 టీఎంసీలతో 2,00,000 ఎకరాలు భీమాల బారుతుందని మనం చెప్పినాం. నువ్వేమంటున్నావు? 1 టీఎంసీకి 15,000 బారుతుంది అంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నువ్వు అడిగే నీళ్లలో ఇది దెబ్బ పడదా? చూడందా, బుర్రు నోటు చేసే పని ఇది. రేపు ఏమంటాం? కృష్ణాలో మనము ఇన్ని లక్షల ఎకరాలు ఉంది, 1 టీఎంసీకి 10,000 ఎకరాలు చొప్పున నాకు ఇన్ని టీఎంసీల నీళ్ళు కావాలని మనం కొట్లాడతాం. నువ్వు ఇక్కడ ఏమంటున్నావు? భీమాల నాకు సేవింగ్ ఉంది, 1 టీఎంసీకి 15,000 భీమాల వాడుతుంది అంటే రేపు నీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నీ వాదనలు వీగిపోవా? ఈ రాష్ట్రానికి కేటాయింపులు తగ్గవా? ఆ మైండు లేదు వీళ్ళకు. 2 ఇంపార్టెంట్ ఏంటంటే మక్తల్. ఇలా పాలమూరు కింద మక్తలు బారేది. ఇప్పుడు పాలమూరు అంటే ఉద్దండాపూర్ రిజర్వాయర్ 68% అయిపోయింది. కాలువలకు కూడా బీఆర్ఎస్ టెండర్ పిలిచింది. కాలువ తగ్గితే గ్రావిటీ ద్వారా మక్తలు 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరు నుంచే బారుతుంది. సో సార్ ఇక్కడి నుంచే మాట్లాడుతుంది. కరవేరు నుంచే 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరు రిజర్వాయర్ 99% పూర్తయిపోయింది.
కాలువ తవ్వితే కాలవడ్డం పెట్టినట్టు నీళ్ళు వారే అవకాశం ఉండగా ఈ లిఫ్ట్ పెట్టి ఇచ్చేదంతా అంటే 30,000. మరి ఎందుకు లిఫ్ట్లు, మోటార్లు ఎందుకు, పంపులు ఎందుకు, మరి కరెంటు బిల్లు ఎందుకు? పాలమూరుకి వెళ్ళి డైరెక్ట్ కరవేని నుంచి 66,000 ఎకరాలకు, అంటే డబుల్ ఆయకట్టు, ఇది 30 ఆడ 66 గ్రావిటీ ద్వారా పోతుంది. ఆ 66,000 వేరే అవకాశం ఉండగా అది పెడుతున్నాడు. కాలువ బంద్ పెట్టిండు, లిఫ్ట్ పెట్టిండు. నెక్స్ట్ నారాయణపేట్ 1,17,000 ఎకరాలు పడుతుంది పాలమూరు నుంచి. కాలువ తవ్వితే 1,17,000 ఎకరాలు బారే అవకాశం ఉంటే కాలువ పక్కకు పెట్టిండు, లిఫ్ట్ పెట్టి 16,000 ఇస్తా అంటాడు. కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలకు దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాలువ తవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా, లిఫ్ట్ పెట్టి అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వాడుతుంది. ఈడ గంత పెద్ద రిజర్వాయరు కరువేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు. దాంట్లో మంచిగా కాలువ తవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్లో వాడుతుందట. అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా? అసలు ఈ లిఫ్ట్ వల్ల మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తయితాయి కదా, పాలమూరు కాలువలు పూర్తయితాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్ళు రావడమా, కమిషన్లు రావడమా? ఎస్ఎల్బీసీ దగ్గరకు వచ్చింది, ముగిస్తా. దీని మీద కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు చూస్తే అరే ఇంత ఘోరమా అనిపిస్తుంది మీకే. రోజు అసలు ఇక నోరిప్పితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇక ఎస్ఎల్బీసీ పొడుస్తాం, తుడుస్తాం, గుంజుతాం. ఇక ఎట్లా మాట్లాడిందంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలను అయితే 2 ఏళ్లలో అయిపోయాయి ఎస్ఎల్బీసీ, 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం, అయ్యే పోతుంది ఎస్ఎల్బీసీ, గుంజి పారేస్తామని చెప్పారు. ఏం చేసిండ్రో ఒక్కసారి చూడండి. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను తెప్పించుకున్న కాగితం. ఇది సమాచార హక్కు చట్టం నుంచి చీఫ్ ఇంజనీర్ నుంచి తెప్పించిన కాగితం, నా సొంత కాగితం కాదు, మొన్న తెప్పించిన. వీళ్ళు ఊకిట్లా మాట్లాడుతుండ్రని తెప్పించిన. అసలు ఎస్ఎల్బీసీ కింద ఎవరెంత పని చేసిండ్రు, ఏం జరిగింది తెప్పించిన. కరోనా ఉన్నా మీరు చాలాసార్లు వాళ్ళ స్టేట్మెంట్ చూసి ఉంటారు. బీఆర్ఎస్ వచ్చినాక ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టింది, ఎస్ఎల్బీసీ 1 కిలోమీటర్ తవ్వలేదు, ఎస్ఎల్బీసీని పండబెట్టిండ్రు, ఎస్ఎల్బీసీని కావాలని నల్లగొండ మీద కక్ష కట్టిండ్రు అని చిల్లర ఉద్దర మాటలు మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయం ఏందో మీరు చూడండి. కరోనా వచ్చి 2 ఏళ్ళు పనులకు ఇబ్బంది అయింది. అయినా 7 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నల్ మనం తవ్వాము. దానికి 1,358 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ టన్నల్ పూర్తయితే టన్నల్ నీళ్ళు వచ్చి ఎక్కడ పడతాయి? దిండి రిజర్వాయరు, పెండ్లిపాక రిజర్వాయర్లో నీళ్లు పడాలి. మరి టన్నల్ పూర్తి చేస్తున్నాము అనే ఉద్దేశంతో పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను 3,892 కోట్ల రూపాయలతోని ఎస్ఎల్బీసీలో భాగంగా పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్, R&R, ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా మేము చేసినాం. మరి ముందుకు పోతే ఇప్పుడు అర్థమవుతుంది. 2014 నుంచి 23 వరకు 9.5 ఏళ్ళు. సరే మనకు 2 ఏళ్ళు కరోనా, మొదటి సంవత్సరం కొత్తది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్గా ఒక సంవత్సరానికి 1.2 కిలోమీటర్ మనం తవ్వినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇవాళకి 2 సంవత్సరాలు 1 నెల అయిందా? 2 సంవత్సరాలు 1 నెలలో కాంగ్రెస్ తవ్వింది 18 మీటర్లు. 18 మీటర్లు. ఇక వీళ్ళు మాట్లాడతారు బీఆర్ఎస్ మీద. అంటే యావరేజ్ ఎంత అంటే ఏడాదికి ఒక 9 మీటర్లు తవ్విరు. మనమేమో 1,200 మీటర్లు తవ్వితే వీళ్ళు 9 మీటర్లు తవ్విరు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ను విమర్శిస్తారు, కేసీఆర్ గారి మీద మాట్లాడతారు. ఇక మేము ఎస్ఎల్బీసీని పొడుస్తాం, తొడుస్తాం, పీక్తాం. ఇదేనా? సంవత్సరానికి 9 మీటర్లు మీరు తవ్వేది. ఎస్ఎల్బీసీలో మేము 1,358 ఇక్కడ ఖర్చు పెట్టి 3,892 కోట్లు దిండి, పెండ్లిపాక రిజర్వాయర్ల మీద ఖర్చు పెట్టి నల్లగొండ ఫ్లోరైడ్ను పారదోలాలని నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. మీరు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. 9 మీటర్లు తవ్విరు ఏడాదికి మీరు. 9 మీటర్లు. సిగ్గుతో తలదించుకోవాలి. ఇంకా మీరా మాట్లాడేది? ఇక సరే, ఇక కాంగ్రెస్ ఇది 2 ఏళ్ల పాలనలో ఏం జరిగిందంటే పెద్దవా కొట్టుకుపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలింది. ఇక అవి చూడవు, పెద్దవా కొట్టుకుపోయింది, అది వట్టెం పంప్ హౌస్ నీళ్ళలో మునిగింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోతే
మీ ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ కనీసం శవాలను కూడా బయటకు తేలేదు. సరే, ఇది కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ఎన్ని పైసలు ఖర్చు పెట్టినాం, ఎంత ఫాస్ట్గా పనులు చేసి నీళ్ళు ఎట్లా తెచ్చినామని ఇందాకనే నేను వివరించిన. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్, లాస్ట్ దగ్గరకు వచ్చింది. ఇది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక జిమ్మిక్ చేసిండు నిన్న పీపీటీలో. ఇది మీడియా మిత్రులు కూడా వీలైతే నిన్న ఆయన చూపించింది, ఇవాళ నేను చూపించింది పక్క పక్కన వేస్తే వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. అంటే ఎంత అతి తెలివి అంటారు, ఏమంటారు, జాదా హుషారి అంటారు హిందీలో, వీళ్ళు అతి తెలివితేటలు అన్నట్టు, సావు తెలివి. సరే, ఇది ఇవాళ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపించింది. ఇది ఫస్ట్ ఇది చూడండి. వీళ్ళు ఏమైందంటే 10 ఏళ్ళ 2004 నుంచి 5 నుంచి 14 వరకు కాంగ్రెస్ హయాంలో 730 టీఎంసీలు శ్రీశైలం ద్వారా నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది, 730. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 1190 టీఎంసీలు పోయింది, 1200 పోయిందని నిన్న గట్టిగా చెప్పిండను. 1200 టీఎంసీలు పోయినాయి అని మాట్లాడాడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. 10 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో 730 పోతే బీఆర్ఎస్ వచ్చినాక 1200 టీఎంసీలు పోయినాయి శ్రీశైలంకి వెళ్ళి. అంటే ఎంత పెరిగింది చూడండి మీరు అని నిన్న చాలా నోరు బిగ్గరగా చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు అసలు విషయం బయట పెడతాను. ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ ఏం చేసిండు, 2023-24 దాకానే చూపించిండు కదా. మరి వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, వీళ్ళ హయాంలో ఎంత పోయిందో కూడా చూడాలి కదా. నేను 2024-25 యాడ్ చేసిన. యాడ్ చేస్తే 10 ఏళ్ళ బీఆర్ఎస్ యావరేజ్ 120 టీఎంసీ పర్ ఇయర్. బట్ పోయిన సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీశైలం నుంచి పోయిన నీళ్లు ఆంధ్రాకు మళ్లించినాయి 241 టీఎంసీలు. డబుల్ ద బీఆర్ఎస్ రూల్. బీఆర్ఎస్ పీరియడ్లో 120 అయితే కాంగ్రెస్ రూల్లో 241 టీఎంసీలు నీళ్లు పోయినాయి. అంటే గంత జాదా హుషారా ఉత్తమ్ గారు, మీరు నీ చూపించావా, దాచుకుంటావు నీది. ఆయన పెట్టే పీపీటీలనేమో 2024-25 పెట్టలే, గాడికే పెట్టిండిగా. మరి మేము కుట్టమా, నీ సంగతి బయట పెట్టినాం. 2024-25లో ఎన్ని పోయినాయి అంటే 241 టీఎంసీ పోయినాయి. అంటే బీఆర్ఎస్ యావరేజ్ 120, కాంగ్రెస్ యావరేజ్ 240. మా హయాంలో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, వివిధ వేరియస్ ప్రోగ్రామ్స్లో పోయింది 120 అయితే నీ హయాంలో 240 పోయినాయి. ఇప్పుడు చెప్పు సమాధానం దీనికి. ఇది ఎందుకో చూపించబోతుంది, అసెంబ్లీలో దాచిపెడుతుంది. అంటే నీకే తెలివితేటలు ఉన్నాయి, ఎదుటోనుకుండా ఎదుటోడు అడగడు అనుకుంటున్నావా. ఇక చివరికి వద్దాం, ఇక బోర్ అవుతుందా. ఇక 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేసిండు, ఇక అసెంబ్లీలో దంచుడు కదా, కోస్తారు కదా అంటే ఇక ఆ నోటికి హద్దే ఉంటుంది, కోసుడే కోసుడు. ఇక కేసీఆర్ గారి పథకాలను కోసుడు, అబద్ధాల వరద కోసుడు. ఇక ఈ కోత చూడండి ఒకసారిగా. బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో చదివిండు ఏమని, మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. ఇది 24-25. అంటే 2 సంవత్సరాల్లో ఒక 11.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము అని 2 బడ్జెట్లలో చెప్పారు. 2 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది. వాస్తవంగా జరిగింది ఏంటో చూపిస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 6,55,000 ఇస్తామన్నారు, సెకండ్ ఇయర్ 5,05,000, అంటే మొత్తం 11,60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. మరి ఇచ్చింది ఎంత? 2 ఏళ్లలో 11,60,000 ఎకరాలకు. యాక్చువల్గా మనం కట్ నీళ్ళు పెట్టిన పొయ్యి లెక్క సీతారామ మొత్తం పూర్తి చేసినాం. ఓన్లీ కాలువల్లో అయితే నీళ్ళు పోతాయి, మేజర్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. కాళేశ్వరం మేజర్ ఎక్స్పెండిచర్ అయిపోయింది, పిల్ల కాలువలు అవుతే ఆయకట్టు వస్తుంది. అట్లా మేజర్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పెట్టినాం. విత్ లిటిల్ ఎక్స్పెండిచర్ యూ కెన్ గెట్ దిస్ ఆయకట్. బట్ 11,60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఆ రోజు అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పి 1,00,000 ఎకరాలకు కూడా ఇయ్యలే ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో. చేసింది ఏంటంటే చెక్ డ్యాములు పేల్చుడు, ప్రాజెక్టులు కూలగొట్టుడు, ప్రాజెక్టులు మునగొట్టుడు, ప్రాజెక్టులు తెగ్గొట్టుడు. పెద్దబాగు తెగ్గొట్టిండ్రు, వడ్డెంను మునగొట్టిండ్రు, ఎస్ఎల్బీసీని కూలగొట్టిండ్రు, తనుగుల చెక్ డ్యాములను బాంబులు పెట్టి పేల్చిండ్రు. గిదబ్బా మీరు చేసింది. ఆయకట్టు తెలియ కానీ ఉన్నది జడగొడుతున్నారు మీరు. సో ఐఎమ్ ట్రయింగ్ టు కంక్లూడ్ నౌ. ముఖ్యంగా ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్మెంట్ వచ్చింది. నేను చెవులో చెప్పినా చంద్రబాబుకు పని ఆపినా అన్నాడు కదా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిందట ఇప్పుడే. ఏమని ఇచ్చిందంటే, రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం, రేవంత్ రెడ్డి మాకు చెవులో చెప్పలేదు, మేము ఆపలేదు. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది. ఇప్పుడు ఈ తలకాయ ఎడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి గారు? ఎడబెట్టుకుంటావు తలకాయ చెప్పిగా. ఐ డిమాండ్ బేషరతుగా శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్. ఇట్లా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. కాంగ్రెస్ ద్రోహాలు, కాంగ్రెస్ యొక్క పాపాలు చెప్పాలంటే చెప్తే రామాయణం అంతా, చెప్తే అంటే చూడు వింటే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది. సరే, ఎట్లా బాధ ఎక్కడ కలుగుతుందంటే, నేరం చేసేది కాంగ్రెస్, నెపం నెట్టేది బీఆర్ఎస్ మీద. అందుకోసం మేము ఇంత బాధతో చెప్పాల్సి వస్తూ ఉంది. వీటన్నిటినీ ఇవాళ నీళ్లు లేని చోటు నుంచి నీళ్లున్న చోటికి ప్రాజెక్టులు మార్చి, అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించి, నిబద్ధతతో నిజాయితీతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయాలని కొత్త ఆయకట్టును ఒకవైపు క్రియేట్ చేస్తూ, నీళ్లు రాని ఆయకట్టును స్థిరీకరిస్తూ, గోదావరిలో 968 టీఎంసీల నీళ్ల హక్కులను మనం ఒకవైపు కాపాడుకుంటూ రైట్ క్రియేట్ చేస్తూ, కృష్ణాలో 299 చాలవు, మాకు 1005 టీఎంసీల్లో 600-700 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ను సాధిస్తూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోయింది. ఇలా ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నటువంటి తెలంగాణను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్పీడ్ బ్రేకర్గా మారిపోయింది. ప్రాజెక్టు పనులాగిపోయినాయి. ఇవాళ తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారు. ఇందాక నేను చెప్పిన 3 చెప్పింటి, ఇప్పుడు 4వది మీకు లాస్ట్లో చూపించిన 240 టీఎంసీ. అంటే కాంగ్రెస్ వచ్చినాక ఏం నష్టం జరిగిందంటే, శ్రీశైలం నుంచి బీఆర్ఎస్ 10 ఏళ్లలో యావరేజ్గా 120 టీఎంసీలు పోతే, కాంగ్రెస్ వచ్చినాక 240 టీఎంసీలు పోయినాయి పర్ ఇయర్. 66-34ను మేము లేకుండా చేస్తే వీళ్ళు వచ్చి 66-34ను తిరిగి తీసుకొచ్చిండ్రు. మేము 90 టీఎంసీలకు డిపిఆర్ రూపకల్పన చేసి 7 అనుమతులు సాధిస్తే వీళ్ళు డిపిఆర్ వాపస్ తెచ్చిండ్రు. సో 4వది 90 టీఎంసీలకు మనం తెస్తే వీళ్ళు 45 టీఎంసీలకు తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా తను ఆంధ్రప్రదేశ్తో కుమ్మక్కై తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కారు కూతలు కూస్తూ బీఆర్ఎస్ మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. సరే, ఏది అయినా అంతిమంగా నిజం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. మేము వదిలిపెట్టాం. యాక్చువల్గా అసెంబ్లీలో కూడా మేము చెప్పినాం. ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో ప్రశాంత్ అన్న నాతో ఉన్నారు. మేమిద్దరం కూడా బీఎస్సీ మీటింగ్లో పోయి స్పష్టంగా పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, మేము పాల్గొంటాము అని చెప్పినాం. ఆనాడు కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందంటే, అసలు పీపీటీ పెట్టద్దు, ఈ సంప్రదాయమే లేదు, మీరు పీపీటీ పెడితే మేము బాయ్కాట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం ఇచ్చింది. కానీ మేమేమన్నాం, ప్రశాంత్ అన్న నేను, పీపీటీ మీరు పెట్టండి, మాకు కూడా ఇప్పుడు ఇదంతా నేను రెడీ చేసినా కదా, ఇదే పీపీటీని అసెంబ్లీలో చూపిస్తుంటే కదా నేను, ఈ పీపీటీ చూపించడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటే, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మీరు పీపీటీ పెట్టే అవకాశమే లేదు అన్నారు. పీపీటీ మీరు అవకాశం ఇవ్వకపోతే మేము ఊరుకోము, ఇవ్వాల్సిందే అని మేము లెటర్ ఇచ్చినాం. మరి పీపీటీకి మీరు అవకాశం ఇచ్చి ఉంటే అసెంబ్లీలో చూపించే వాళ్ళం కదా. నిన్న కూడా ప్రశాంత్ అన్న ఇదే భవన్లో పొద్దున 10ంటికి ప్రెస్ మీట్ పెట్టి, పీపీటీకి అవకాశం ఇస్తే అవమానాలైనా భరిస్తాం, ఈ రాష్ట్రం కోసం మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మేము పీపీటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న ఉదయం 10 గంటలకు ప్రశాంత్ రెడ్డి గారు భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, నువ్వు పీపీటీ ఇవ్వడానికి భయపడవు, ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయి, నీ బండారం బయటపడుతుంది. బీఆర్ఎస్ పీపీటీ ఇస్తే మీ ఆగమైపోతారు, తలకాయ ఎడబెట్టుకోవాలో తెలియదని ఇలా మీరు మాకు పీపీటీ ఇవ్వకుండా మాకు అన్యాయం చేసిండ్రు. బట్ అయినా ఊరుకోం. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం, అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు,
తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం. ఆ హక్కుల కోసం ఎంత దూరమైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు వంచుతాం, తెలంగాణ హక్కులు కాపాడుతామని తెలియజేస్తూ జై తెలంగాణ. చేస్తే వీళ్ళు 45 టీఎంసీలకు తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా తను ఆంధ్రప్రదేశ్తో కుమ్మక్కై తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కారు కూతలు కూస్తూ బీఆర్ఎస్ మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. సరే, ఏది అయినా అంతిమంగా నిజం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. మేము వదిలిపెట్టాం. యాక్చువల్గా అసెంబ్లీలో కూడా మేము చెప్పినాం. ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో ప్రశాంత్ అన్న నాతో ఉన్నారు. మేమిద్దరం కూడా బీఎస్సీ మీటింగ్లో పోయి స్పష్టంగా పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, మేము పాల్గొంటాము అని చెప్పినాం. ఆనాడు కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందంటే, అసలు పీపీటీ పెట్టద్దు, ఈ సంప్రదాయమే లేదు, మీరు పీపీటీ పెడితే మేము బాయ్కాట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం ఇచ్చింది. కానీ మేమేమన్నాం, ప్రశాంత్ అన్న నేను, పీపీటీ మీరు పెట్టండి, మాకు కూడా ఇప్పుడు ఇదంతా నేను రెడీ చేసినా కదా, ఇదే పీపీటీని అసెంబ్లీలో చూపిస్తుంటే కదా నేను, ఈ పీపీటీ చూపించడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మీరు పీపీటీ పెట్టే అవకాశమే లేదు అన్నారు. పీపీటీ మీరు అవకాశం ఇవ్వకపోతే మేము ఊరుకోము, ఇవ్వాల్సిందే అని మేము లెటర్ ఇచ్చినాం. మరి పీపీటీకి మీరు అవకాశం ఇచ్చి ఉంటే అసెంబ్లీలో చూపించే వాళ్ళం కదా. నిన్న కూడా ప్రశాంత్ అన్న ఇదే భవన్లో పొద్దున 10ంటికి ప్రెస్ మీట్ పెట్టి పీపీటీకి అవకాశం ఇస్తే అవమానాలైనా భరిస్తాం, ఈ రాష్ట్రం కోసం మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మేము పీపీటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న ఉదయం 10 గంటలకు ప్రశాంత్ రెడ్డి గారు భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, నువ్వు పీపీటీ ఇవ్వడానికి భయపడవు, ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయి, నీ బండారం బయటపడుతుంది. బీఆర్ఎస్ పీపీటీ ఇస్తే మీ ఆగమైపోతారు, తలకాయ ఎడబెట్టుకోవాలో తెలియదని ఇలా మీరు మాకు పీపీటీ ఇవ్వకుండా మాకు అన్యాయం చేసిండ్రు. బట్ అయినా ఊరుకోం. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం, అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం. ఆ హక్కుల కోసం ఎంత దూరమైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు వంచుతాం, తెలంగాణ హక్కులు కాపాడుతామని తెలియజేస్తూ జై తెలంగాణ.